ఎన్ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం అంతా 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, మరియు ఎలాంటి దేవాలయాలు దర్శించుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, ఇలాంటి మరెన్నో విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య నిపుణులు అభిషేక్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అయ్య గారు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఎన్ఎస్ఆర్ ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ముదిగొండ అభిషేక్ శర్మ. ఎంఏ జ్యోతిష్యము పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఎంఏ జ్యోతిష్యము పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరము మనం వివిధ రాశుల యొక్క ఫలితాలు, అలాగే వాటి యొక్క ఆదాయాలు వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా తెలుసుకోవడానికి, ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా రాజు సూర్యుడు కాబట్టి దాని యొక్క ఫలితాలు, రాజు యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా అగ్నిభయాలు, చోరభయం బాగా ఉంటుంది. వివిధ యొక్క రాజకీయ పరంగా వివిధ రకాల విభేదాలు రావడము, యుద్ధాలు జరగడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రాజు యొక్క ఫలితము. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ విధంగా మేషరాశి వారికి స్త్రీ రాశి, అలాగే ఈ రాశికి స్త్రీ పురుషులకు అంతే సామాన్యంగా ఉండును. మీరు సంకల్పం చేసుకున్న ఏ కార్యక్రమాలు కూడా ఆ సంకల్పం తత్ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ సంవత్సరం మేషరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు, చికాకులు జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే గురువు 3వ ఇంట్లోకి మారడం ద్వారా దానివల్ల సోదరి వాళ్ళ మధ్య ప్రేమ అనుబంధాలు పెరుగుతాయి. పిల్లలకు చదువులో కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. అలాగే శని ప్రభావం ద్వారా శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే వృత్తి వ్యాపార రీత్యాలు కూడా చికాకులు, ఆర్థిక నష్టం జరుగుతుంది. లాభస్థానంలో రావడం ద్వారా ఫైనాన్స్, మార్కెటింగు, అలాగే షేర్స్ మీద ఇక్కడ డబ్బులు పెట్టినా కూడా డబ్బులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా దేని మీద అయినా అధిక మొత్తంలో పెట్టిన డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా ఎవరికైనా చెప్పకుండా మనం ఈ పని చేస్తే దాని మనకు అధికంగా లాభం చేకూరుతుంది. కాబట్టి శని ప్రభావం శరీరం మీద ఉండడం ద్వారా ఎవరైతే మనం దగ్గర వ్యక్తులను ఎవరైతే నమ్ముతో వాళ్ళ వల్ల కూడా మనకు మోసం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మేషరాశి వారు ఆచితూచి ఆలోచన చేస్తే మంచిది. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారు చేయవలసిన అలాగే పరిహారాలు, దేవాలయ సందర్శనాలు ఏమిటి అనగా శనికి యొక్క పరిహారం అంటే అఘోర పాశుపతం కానీ, శివాలయాలు అభిషేకం చేయడం కానీ, శనికి నల్ల నువ్వులు దానం చేసినా కూడా మేషరాశి వారికి దోష నివృత్తి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు, అలాగే వృషభ రాశికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం చాలా బాగుంది. కాబట్టి అనుకూలంగా గత సంవత్సరంలో ఏవైతే నిలిచిన పనులు అయితే ఈ సంవత్సరం జరుగుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా పిల్లలకు ప్రయత్నం చేసిన, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ప్రయత్నం చేసినా తప్పకుండా ఈ సంవత్సరం వాళ్ళకు వివాహం అనేది కుదురుతుంది. ఏదైనా నూతన వస్తువులు అలాగే కొనుక్కోవాలన్నా కూడా ఈ సంవత్సరం కొనుక్కోవచ్చు. అత్యంతమైన అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అలాగే గత సంవత్సరంలో కొన్ని సందర్భించిన విమర్శలు కానీ ఆ విమర్శలన్నీ తొలగిపోతాయి. నూతన వస్తువులు, గృహ నిర్మాణాలు, అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఊహించని కూడా కొన్ని చోట్లకు బదిలీలు రావడం, ఎందుకంటే వృషభం నుంచి 2వ ఇంట గురువు ఉండడం ద్వారా ఉద్యోగ నిమిత్తం బదిలీలు చేయడం, ప్రమోషన్లు రావడం, హైకులు రావడం, దానిలో వృత్తిరీత్యా మనకు పెద్ద మొత్తంలో కూడా ఆదాయాలు రావడం కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. రాజకీయ పరంగా కూడా కొన్ని సందర్భాలలో మనకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. చేసిన పనులకు మాటను కూడా నిలబెట్టుకోవడం జరుగుతుంది. పాడి పంటలకు కూడా అనుకూలంగా ఇస్తాయి. సినీ రాజకీయ నాటకాలకు కూడా అత్యంతమైన అనుకూలమైన కాలము. అలాగే వృషభ రాశి వారికి 4వ ఇంట కేతు ఉన్న కానీ తల్లికి సంబంధించిన తల్లి గారికి అనారోగ్య సమస్యలు, చికాకులు, దానివల్ల కూడా ఆదాయ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారు వివిధ దేవాలయాలు అనగా కేతుకు సందర్శించిన గణపతి ఆలయాలు కానీ, శివాలయాలు కానీ సందర్శించినా కూడా తద్దోష నివృత్తి జరుగుతుంది. కాబట్టి వీలైతే గణపతి హోమాలు కానీ, అలాగే ఉల్వలు దానం చేసినా కూడా తద్దోష పరిహారము వృషభ రాశి వారికి ఈ సంవత్సరం నివృత్తి జరుగుతుంది. తర్వాత రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరము మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు, అలాగే
ఈ విధంగా మిథున రాశి వారికి ఆదాయము 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే చాలా బాగుండును. ఇతరులతో పోల్చుకుంటే కూడా మీరు నిరుత్సాహపడకుండా ఉంటారు. అలాగే ఏ విషయాన్ని కూడా అన్ని విధంగా స్వయంగా కష్టసాధ్యం నుంచి మీరు బయటపడతారు. అలాగే మిథున రాశి వారికి గురువు బలంగా ఉండడం ద్వారా అన్ని విధాలమైన అనుకూల రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే పెద్దల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి. కొన్ని సందర్భాల్లో కూడా ఏదైనా పని పెట్టినప్పుడు కూడా ఒత్తిడి ద్వారా చికాకు రావడం జరుగుతుంది. అలాగే మనకు మీకు లాభంలో అలాగే శని అనుకూలంగా ఉండడం ద్వారా మనకు ఎవరైతే శత్రువులను కూడా వాళ్ళ కూడా మిత్రత్వం లభిస్తుంది. దేని మీద పెట్టుబడులు పెట్టినా, షేర్స్ మార్కెటింగ్స్ వాటి మీద పెట్టుబడులు పెట్టినా, వ్యాపారాలు కొట్టినా కూడా మనకు అన్ని విధాలుగా అనుకూలంగా లభిస్తాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఏ పనులు చేసినా కూడా తెలివితేటల యోగక్షేమాలు కానీ తెలివితేటలు చేసినా మన యోగక్షేమాలు కూడా అన్ని విధాలుగా బాగుంటాయి. తెలివితేటలతో ఆచితూచి కూడా మన పనిలో చేస్తే కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా బాగుంటాయి. మనశ్శాంతి అన్ని విధాలుగా ఉంటుంది. సోదరులతోటి కొన్ని చికాకులు ఉన్నా కూడా దానివల్ల విభేదాలు కూడా తొలగిపోతాయి. వ్యాపారాలు కూడా బాగుంటాయి. మనస్పర్ధలు కూడా వచ్చినా కూడా అవి తొలగిపోతాయి. కీలకమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అన్ని విధాలుగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి బాగుంది. కాబట్టి ఎటువంటి దానాలు నవగ్రహాలు సమశక్తి కూడా నవగ్రహ దానాలు ఇచ్చినా కూడా లేకపోయినా కూడా ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది ఏమి జరగదు. తమ ఇష్టదైవాన్ని కులదైవాన్ని దేవాలయాలు సందర్శించినా కూడా అత్యంతమైన అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క నక్షత్ర పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2 పాదాలు. అలాగే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానము 3. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏమైనా అంటే 2వ ఇంట కేతువు సంచారం అంటే సింహరాశి, దీన్ని తండ్రి స్థానం ధనస్థానం అంటారు. అలాగే అష్టమంలో రాహు ఉండడం ద్వారా ఆయుష్ స్థానంలో రాహు ఉండడం ద్వారా దీర్ఘకాలికమైన అనారోగ్యాలు బయటపడడం అంటే దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళి రావడం కానీ ఏమన్నా అనారోగ్య సమస్యలు స్త్రీలు కానీ పురుషులు కానీ కూడా మనము హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవడం రావడం జరుగుతుంది. ఎందుకంటే తెలియకుండా అనారోగ్య సమస్యలు బయటపడతాయి కాబట్టి దానివల్ల ఇబ్బందులు జరుగుతాయి. అలాగే పూర్వపుణ్యంలో శని ఉండడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు పోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కూడా మనకు ఉన్నతమైన పదవులు రావడం కూడా జరుగుతుంది. ఇచ్చిన మాటను నిలుపుకోకపోవడం వల్ల దానివల్ల ప్రజల నుంచి ఇబ్బందులు రావడం జరుగుతుంది, ఒత్తిళ్లు పెరుగుతుంది, హైకమాండ్ నుంచి కూడా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా చేయాలి అంటే మనము కేతువుకు సంబంధించిన కానీ అలాగే రాహుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా రాజకీయ పరంగా ఏమిటి అంటే రాహు అష్టమంలో ఉంటే పెద్ద వాళ్ళతోటి చికాకులు రావడం, కొట్లాటలు రావడం, విభేదాలు రావడం, కోర్టు కేసులు కూడా ఇట్లాంటివి కుటుంబాల వల్ల చికాకులు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటే చండీ హోమాలు కానీ అలాగే రాహుకు కేతువుకు సంబంధించిన దానాలు చేసుకున్నా కూడా మంచిది. ఈ సంవత్సరం ఇటువంటి పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. తదుపరి సింహరాశి వారికి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదము. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే జన్మరాశిలో కేతు ఉండడం, భార్యాభర్తల స్థానంలో రాహు ఉండడం, అష్టమ శని ఉండడం ద్వారా అష్టమ శని ఉంటే ఆయుష్ స్థానంలో శని ఉండడం ద్వారా దీర్ఘకాలికమైన అనారోగ్యాలు రావడం కానీ ఏదైనా తండ్రి నుంచి పూర్వం నుంచి ఎవరైనా అనారోగ్యాలు వచ్చినా అవన్నీ బయటపడము, హాస్పిటల్కి వెళ్ళిపోవడము. అలాగే లాభంలో మనకు గురువు ఉండడం ద్వారా కొన్ని అత్యంతమైన ఫలితాలు లభిస్తాయి. పిల్లలకు విద్యపరంగా బాగుంటుంది. అలాగే విదేశాయన యోగం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రయత్నారో వాళ్ళకి అత్యంతమైన అనుకూలము, వ్యాపారస్తులకు కూడా అత్యంతమైన అనుకూలం. దేని మీద పెట్టుబడులు పెట్టినా కూడా వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయపరమైన ఒత్తిడులు కూడా ఉన్నా కూడా వాటిని సానుకూలమైన వాతావరణంలో కూడా మీకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ధనము అవసరం ఉన్న టైంలో ఆ ధనము రావడము. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మనవి. కాబట్టి ఈ సంవత్సరము సింహరాశి వారు ఏమంటే ముఖ్యంగా రాహుకు కానీ శనికి సంబంధించిన దానాలు చేసిన నువ్వులు, మినుములు, ఉలువలు కానీ శివాలయాలు కానీ దుర్గా ఆలయాలు, అమ్మవారి ఆలయాలు సందర్శించినా కూడా తద్దోష నివృత్తి జరుగుతుంది. తదుపరి కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. అలాగే తర్వాత ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానము 9. కన్యారాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం పురుషులకు స్త్రీలకు
అత్యంత అనుకూలమే. ఎన్ని పనులు అతి కష్టం మీద పూర్తి చేయలేదు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరుగుతుంది. అలాగే కొన్ని ప్రేమ వ్యవహారాలు కూడా వాళ్ళకు అనుకూలమే లభిస్తుంది. అలాగే అవసరానికి ధనం అందుబాటులో రావడము, ఏదైనా వృత్తిలో చేసుకున్న కూడా వృత్తి వ్యాపారంలో కూడా ధనము మనకు అనుకూలంగా లభించడము, వివిధ పని విధాలుగా ఊహించని ఖర్చులు కొన్ని సందర్భాలు ఆందోళన కలిగిస్తాయి. దానివల్ల కుటుంబంలో చికాకులు జరుగుతాయి. కాబట్టి కొంతవరకు కూడా జనాకర్షణ కూడా మనకు పెరుగుతుంది. వీళ్ళ వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయని అనుకోవడము. అలాగే కన్యారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే గురువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పేరు ప్రతిష్టలు, సత్కారాలు, సన్మానాలు, పెద్ద పెద్ద వ్యక్తులతో కలవడము, అలాగే నూతన పరిచయాలు రావడము, ఉద్యోగాలలో హైకులు రావడము, అలాగే విదేశాన యోగాలు కూడా ఈ విద్యార్థులకు కూడా ఉత్తీర్ణమైన ఫలితాలు కూడా ఈ సంవత్సరం లభిస్తాయి. కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వారు ఏమిటంటే శనికి సంబంధించిన పరిహారం చేసుకుంటే మంచిది. నల్ల నువ్వులు దానం చేయడం, శివాలయాలు సందర్శించినా కూడా తద్దోష నివృత్తి జరుగుతుంది. ముఖ్యంగా 6వ ఇంట రాహు ఉండడం ద్వారా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి వచ్చిన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏదైనా స్వీకరిస్తే మంచిది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటే మంచిది. తదుపరి తులారాశి వారికి ఈ సంవత్సరం చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, అలాగే తులారాశి వారికి యొక్క ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అలాగే అవమానం 2. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత తులారాశి వారికి అత్యంతమైన అనుకూలమైన వాతావరణం. ఎందుకంటే తులారాశి వారికి పూర్వపుణ్యంలో గురువు రావడం ద్వారా వివాహం కాని వారికి వివాహం జరగడం, నూతనమైన వస్తువులు కొనుక్కోవడము, ఇంట్లో శుభకార్యాలు జరగడం, దైవాలయాలు సందర్శించడం, తీర్థయాత్రలు, పెద్ద పెద్ద వాళ్ళతోటి ఒక డీలింగ్స్ కానీ, అలాగే ఏదైనా వ్యాపార నిమిత్తంగా, వృత్తి నిమిత్తంగా వాటితోటి మాట్లాడడం కానీ, ఏదైనా పెద్ద మొత్తంలో ధనం రావడం కానీ ఈ సంవత్సరం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే శని 6వ ఇంట ఉండడం ద్వారా కొన్ని శని ప్రభావం వల్ల ఎవరైతే మనం దగ్గర వ్యక్తులు అయితే వాళ్ళని నమ్ముతామో వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఏ పని చేసినా వాళ్ళకి చెప్పకుండా చేస్తే మంచిది. కాబట్టి విద్యార్థినులు కూడా చదువులో కూడా బద్ధకం చేయకుండా ముందుకు సాగితే అన్ని విధాలుగా ఈ సంవత్సరం తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చేసేంత ప్రయత్నంలో కూడా ఖర్చులు తక్కువ పెట్టుకొని ఎక్కువ ప్రయత్నం చేస్తే మంచిది. కాబట్టి తులారాశి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ అదృష్ట కాలాన్ని తులారాశి వారు వినియోగించుకోవాలి మనవి. కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా శనికి సంబంధించిన దానాలు కానీ, అలాగే 6వ ఇంట్లో శని, అలాగే పంచమంలో మనకు రాహు ఉండడం ద్వారా రాహుకు సంబంధించిన దానాలు చేసుకున్న మంచిది, చండీ హోమాలు చేసుకున్నా కూడా చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా తులారాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకున్నా తప్పకుండా చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు అన్నిటిగా అనుకూలమే. అష్టమంలో గురువు ఉండడం ద్వారా దాని ప్రభావం ద్వారా ఏమవుతారంటే అనారోగ్య సమస్యలు చికాకు అయితే దీర్ఘకాలికమైన అనారోగ్యాలు బయటపడడం ద్వారా ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఇబ్బంది జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయడం కానీ, దానివల్ల మనకు మానసిక ఆందోళన జరుగుతుంది. దానివల్ల కుటుంబంలో చికాకులు జరుగుతాయి, ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ఏ విధంగా ఆలోచన లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటే కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఆలోచించకుండా ఉంటే మంచిది. చేసే పనిలో కూడా నలుగురితో కలిసిపోవడం కూడా ఈ అనారోగ్య సమస్యలు మర్చిపోయి మళ్ళీ పూర్వవైభవం లభిస్తుంది. ముఖ్యంగా రాహుకేతువులు 5, 11 రాశులందు ఉండడం ద్వారా పిల్లలకు కూడా విద్యలో ఆటంకాలు రావడం కానీ, అలాగే కేతువు 11వ ఇంట ఉండడం, తీర్థయాత్రలు సందర్శించడం, దేవాలయాలు సందర్శించడం, స్వామీజీలను వారిని కలవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి వారు దేని మీద వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా కూడా డబ్బులు ఆచితూచి పెడితే కూడా మనకు అత్యంతమైన అనుకూలమైన వాతావరణం జరుగుతుంది. అలాగే రైతులు కానీ, విద్యార్థులు కానీ, సినీ నాటక రంగంలో కూడా కానీ, చేసే వృత్తిలో కూడా తమ పక్కనున్న వారిని ఏ విధంగా చుట్టుపక్కల ఆచితూచి చేస్తే కూడా చాలా మంచిది. కాబట్టి వృశ్చిక రాశి వారు గురువుకు సంబంధించిన దేవాలయాలు సందర్శించిన, అలాగే దత్తాత్రేయ ఆరాధన, శనిగలు దానం ఇచ్చినా కూడా చాలా మంచిది. తదుపరి ధనుసు రాశి వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం రాశి వారికి గురుడు సంవత్సరం అంతపై 1, 5, 2025 వరకు కూడా గురువు
సప్తమంలో ఉండడం ద్వారా అత్యంత మనకు ఎవరైతే వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరగడము, ముఖ్యంగా వ్యాపారాలను కూడా నూతన వ్యాపారం చేసేవారు కూడా అత్యంతమైన వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. డబ్బులు దేనిమైనా పెట్టుబడులు పెట్టిన దానివల్ల అనుకూలంగా లభిస్తుంది. అలాగే కుటుంబంలో కొన్ని శని అర్ధాష్టమ శని ఉండడం ద్వారా కుటుంబంలో చికాకులు ఉన్నా కూడా గురువు అనుకూలం ద్వారా చికాకులుగా తొలగిపోతాయి. ఆర్థికంలో కూడా అధికంగా లభిస్తుంది. అలాగే తీర్థయాత్రలు, ఎందుకంటే కేతువు పూర్వపుణ్యంలో ఉండడం ద్వారా తీర్థయాత్రలు, దేవాలయాన్ని సందర్శించడం, స్వామీజీలను అలాగే పేరు ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ధనుసు రాశి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసిన వివాహాది శుభకార్యాలు కూడా ప్రయత్నం చేసినా కూడా అవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. తమ దగ్గరలో ఉన్న ప్రేమ వివాహాలు అనుకూలం లభిస్తుంది. దగ్గర వ్యక్తులు కూడా మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ చాలా మంచివారు అని కూడా వాళ్ళే రావడం జరుగుతుంది. కాబట్టి సినీ నాటక రంగంలో ప్రవేశించే వారు కూడా వాళ్ళకు ఈ నూతనంగా ఎవరైతే కొత్త కొత్త దర్శకులు వాళ్ళకి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే మారుమూల గ్రామాల నుంచి వచ్చిన దర్శకులకు కూడా వాళ్ళకు మంచి పేరు లభిస్తాయి. నూతనంగా వచ్చే ఆర్టిస్టులకు కానీ అలాగే వాళ్ళందరికీ కూడా మంచి పేర్లు కూడా లభిస్తాయి. రాజకీయ పరంగా కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. అలాగే రైతులకు కూడా వేసుకున్న పంటలకు కూడా అధికంగా ధనం లభిస్తుంది. కాబట్టి అత్యంతమైన అనుకూలమైన వాతావరణం ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఉంది. కాబట్టి ధనుసు రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ముఖ్యంగా శివాలయాన్ని సందర్శించడము, ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని వాతావరణం నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపతం చేసుకున్న మంచిది, నల్ల నువ్వులు దానం చేసినా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని అయిపోవడం జరుగుతుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అలాగే అవమానం 5. ఈ విధంగా అనేక రకాలుగా, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఏళ్ళనాటి శని బాధలు పడ్డా తదుపరి సడన్గా మనకు ఈ ఏళ్ళనాటి శని నివృత్తి నుండి రెండో ఇంట రాహు ఉండడం ద్వారా తండ్రికి అనారోగ్య సమస్యలు, అంటే ఒక దిక్కు ఏళ్ళనాటి శని పోయిందని మన సంతోషంలో ఉన్నా కూడా రెండో ఇంట రాహు ఉంటే దీన్ని ధనస్థానం, తండ్రి స్థానం ఉంటారు కాబట్టి తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండడం, అలాగే అష్టమంలో కేతు ఉంటే కూడా దీర్ఘకాలికమైన అనారోగ్యం వల్ల చికాకులు ఉండడం, కుటుంబంలో కూడా ఈ ప్రశాంతత వాతావరణం లేకపోవడం వల్ల దానివల్ల అయ్యో ఇన్ని రోజులు మనకి ఏళ్ళనాటి శని ఉన్న బాధపడడం మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది అని ఆలోచించడం కూడా జరుగుతుంది. అట్లున్నా కూడా గురువు 6వ ఇంట్లో ఉండడం, గురువు కూడా 6వ ఇంట్లో రోగస్థానంలో ఉండడం కూడా దానివల్ల చికాకులు ఉంటాయి. కాబట్టి అలాగే ఆదాయం ఎంత వచ్చినా వ్యయం అంత ఖర్చు, దీనివల్ల ఖర్చులు అధికంగా పెరగడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే కొంచెం మధ్యరికం దాంపత్యుల మధ్య కొంచెం చికాకులు ఉండడం, అలాగే అనుకోని సంఘటనలు జరుగుతాయి. కొన్ని తప్పిదాలు కూడా సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. అతి కష్టం మీద కొన్ని పనులు జరుగుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని సానుకూలమైన వాతావరణం ఉన్నా కూడా విద్యలో కూడా కొన్ని ఇబ్బందులు పడితే కాంట్రాక్ట్, బిల్డింగ్, బంగారం, కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిలో కొన్ని అనుకూలంగా ఉండును. అలాగే కొన్ని వ్యాపారులకు కూడా మధ్యధర వ్యాపారులకు కూడా ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ ఉన్నా కూడా కొన్ని సంవత్సరం అంతా కూడా ఆదాయం పెరుగుతుంది. టీవీ, నాటక రంగంలో కూడా వాళ్ళకు కూడా మంచి ఆఫర్లు రావడం జరుగుతుంది. రాజకీయ పరంగా కొన్ని చికాకులు ఉన్నా కూడా అత్యంతమైన అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారు పరిహారాలు వేసుకోవాలంటే కేతువుకు కానీ రాహువుకు కానీ సంబంధించిన పరిహారాలు, అలాగే చండీ హోమాలు కానీ, గణపతి హోమాలు కానీ, ఉలువలు కానీ, మినపప్పు ఇచ్చిన దానం ఇచ్చినా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా కూడా ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అలాగే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ విధంగా కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు ఉండి 7వ ఇంట కేతు ఉంటే దీనికి భార్య మధ్య కలహాలు, కోర్టులు, కేసులు, ఎవరైతే వివాహం చేసుకున్న వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, విడిపోవడం అనేది జరుగుతుంది. 2వ ఇంట శని ఉండడం ద్వారా కుటుంబంలో ఖర్చులు, చికాకులు ఉంటాయి. అలాగే పిల్లలకు కూడా విద్యలో కూడా అనుకూలమైన వాతావరణం జరుగుతుంది. చేసే వృత్తిలో కూడా మంచి పేర్లు ఉన్నా కూడా, అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కూడా ఇచ్చిన పనులను చేయకపోవడం ద్వారా దానివల్ల ప్రజల నుంచి ఒత్తిడి రావడం, రాజకీయ పరంగా ఇబ్బందులు జరగడం, మనం ఎవరైతే దగ్గర ఉన్న మనం ఉండే వాతావరణంలో చికాకులు రావడం జరుగుతుంది. అలాగే వ్యాపారులకు కూడా పెద్ద మొత్తంలో పెట్టిన డబ్బులు రాకపోవడం కానీ, చికాకులు ఉండడం కానీ, ఆర్థికంగా నష్టం జరగడం, మధ్య సంఘర్షణలు ఉండడం, అలాగే కుటుంబ వాతావరణంలో మనశ్శాంతి లేకపోవడం, అలాగే ఎవరైతే సినీ రంగంలో ఉన్న వారు కూడా కొన్ని సందర్భాల్లో చికాకులు ఉండడం, అలాగే రైతులు కూడా కొన్ని వేసిన పంటలు నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు రాకుండా అంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. కాబట్టి శనికి సంబంధించిన పరిహారం నల్ల నువ్వులు దానం చేసిన
చేసినా, అలాగే రాహుకేతువులకు సంబంధించిన దానాలు చేసినా కూడా మంచిది. చండీ హోమాలు ఇట్లాంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. తదుపరి మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనది. పూర్వభద్ర 4 పాదాలు, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 3, అలాగే అవమానం 1. ఈ సంవత్సరం స్త్రీకి అలాగే పురుషులకు కూడా అభివృద్ధి గత సంవత్సరం కంటే బాగుండు. ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని పనులు ఆలస్యమగు ఉండడం, అలాగే మీనరాశి వారికి కేంద్రంలో గురువు ఉండడం ద్వారా పెద్దవైన పనులు రావడం, దానివల్ల పేరు ప్రతిష్టలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి అయితే మంచి పేరు ప్రతిష్టలు రావడం జరుగుతుంది. అలాగే మంచి సత్కారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఉన్నా కూడా గురువు దృష్టి వల్ల ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అలాగే కోర్టు కేసుల నుంచి వెళ్ళి తగులు అధికంగా ఉన్నా కూడా గురు ప్రభావం చేత దాని నుంచి మంచి శుభము జరుగుతుంది. భూమి, గృహము, ఇల్లు, వాహనాలు, శుభకార్యాలు, ఇంట్లో దైవ కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం అన్ని మీనరాశి వారికి జరుగుతాయి. ధనములు కూడా ఉన్నా కూడా ఆర్థికంగా ఖర్చులు పెరిగినా కూడా దాని తగ్గట్టు కూడా మనకు ధనం రావడము, ఉద్యోగాల వ్యాపారంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు రావడము, కొన్ని అపోహాలు వచ్చినా అపోహాల నుంచి తొలగిపోవడం, స్త్రీలకు కూడా పురుషుల మూలకు కూడా కొన్ని సలహాలు తీసుకున్న మంచి లభిస్తాయి. లాభాలు కలిసి వస్తాయి. జాయింట్ ఎవరైతే భాగస్వామ్యం వ్యాపారం చేసుకున్న మంచిది. ముఖ్యంగా అయితే రాజకీయ పరంగా అత్యంత అనుకూలం. కిరాణము ఇట్లాంటి ఇనుప సామాన్లు చేసే వారికి కూడా, వాహన రంగంలో ఉన్న వారికి అత్యంతమైన అనుకూలం. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా అనుకూలమైన వాతావరణం. ఏలినాటి శని ప్రభావం చేత కాబట్టి బద్ధకం ఎక్కువ ఉండేది కాబట్టి బద్ధకం చేయకుండా ఇట్లాంటి పనులు చేస్తే సులభమైన వాతావరణం అత్యంతంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, వ్యయంలో రాహు ఉండడం ద్వారా రాహుకు సంబంధించిన దానాలు, అలాగే రోగస్థానంలో కేతు ఉండడం ద్వారా కేతుకు సంబంధించిన దానాలు, జన్మ రాశిలో శని ఉండడం ద్వారా శనికి సంబంధించిన దానాలు, మినప్పప్పు, నల్ల నువ్వులు, ఉలువలు దానం చేసిన, అమ్మవారికి సంబంధించిన హోమాలు కానీ శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసినా కూడా ఈ సంవత్సరం మీనరాశి వారికి అత్యంతమైన అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ 12 రాశుల వారు కూడా తమ శక్తి కొలది నవగ్రహ దానాలు కానీ జప దాన హోమాలు చేసినా కూడా, అలాగే ఎక్కడైనా దేవాలయంలో సామూహికంగా అభిషేకాలు చేయించుకున్నా, హోమాలు చేసుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా ఈ 12 రాశి వారికి అత్యంతమైన అనుకూలమైన కాలం. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా తమ శక్తి కొలది ఇటువంటి సలహాలను పరిహారాలను చేసుకుంటే చాలా మంచిది. ధన్యవాదాలు. విన్నారు కదా, ఇది 12 రాశుల వారి యొక్క ఫలితాలు.